వెల్కమ్ బ్యాక్. గుంటూరు జిల్లాలో 14 నెలల చిన్నారి మృతి చెందింది. అయితే వైద్యుల నిర్లక్ష్యంతో తమ పాప చనిపోయిందని తల్లిదండ్రులు అంటున్నారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని ఎయిమ్స్ లో 3 రోజుల క్రితం చిన్నారి తన్విశ్రీని చేర్పించారు. కొద్ది రోజుల ముందు బైక్ మీద నుంచి పడిన చిన్నారి తలకు గాయమైంది. అయితే తుని, కాకినాడలో ప్రాథమికంగా వైద్యం చేయించినప్పటికీ మెరుగైన వైద్యం కోసం తల్లిదండ్రులు మంగళగిరి ఎయిమ్స్ కు తీసుకొచ్చారు. వైద్యులు ఆసుపత్రిలోని ఎంఆర్ఐ స్కానింగ్ కు తీసుకెళ్లారు. అయితే అరగంట తర్వాత పాప స్కానింగ్ మిషన్ లోనే చనిపోయిందని డాక్టర్లు చెప్పారు. దీంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరయ్యారు. అప్పటి వరకు తమ పాప ఆడుకుంటూ మంచిగానే ఉందని, వెంటనే ఎలా చనిపోయిందని తల్లిదండ్రులు వైద్యులను ప్రశ్నించారు. పాప మృతికి వైద్యుల నిర్లక్ష్యమే కారణమని ఆరోపిస్తున్నారు. తమ పాపకు నిర్ధారణ లేకుండా క్యాన్సర్ అని ఎలా చెబుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై మంగళగిరి పోలీస్ స్టేషన్ ఆశ్రయించగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. గంగరాజ్ అండి. నా భార్య పేరు కొంతం కుమారి అండి. ఆ పాప పేరు వచ్చి కొంతం తన్విశ్రీ అండి. మా పాప ఒక నెల రోజుల క్రితం మా ఊళ్ళో పడిపోయిందండి. పాప 14 నెలలు సార్ మా పాపది తుళ్ళ హాస్పిటల్ చూపించింది, బాగానే ఉందన్నది. మళ్ళీ ఆ నమ్మకం కుదరక కాకినాడ వెళ్ళామండి. కాకినాడ సత్య స్కాన్లో చేయించామండి. చేయించి ఏం అవ్వలేదమ్మన్నారు. చిన్న స్వెల్లింగ్ వచ్చిందని చెప్పారండి. ఒక 10 రోజులు మెడిసిన్ వాడండి, 10 రోజులు అయిపోయిన తర్వాత మళ్ళీ రండి సిటీ స్కాన్ చేస్తానని చెప్పారండి. మేము మా అత్తగారి ఊరు పెద్దనందిపడి వచ్చామండి. మేము పెద్దపల్లి నందిపాడు నుంచి అక్కడ ఒక ఆర్ఎంపీ డాక్టర్ గారు అన్నారు, ఇక్కడ ఏఎంసీలో బాగా చూస్తారు, ఏఎంసీకి వెళ్ళమన్నారండి. మేము సోమవారం పొద్దున్న వచ్చామండి ఏఎంసీకి. నేను, మా భార్య, మా అత్తగారు, నేను వెళ్ళామండి. మా పాపని వెళ్ళిన తర్వాత ట్రీట్మెంట్ ఏం చేయలేదండి. 2 రకాల సిరప్ పట్టారండి. పట్టిన తర్వాత ఈరోజు మొన్న సెలవు అని చెప్పారండి. పండగ రోజుని ఉదయం 3 గంటలు లేపమన్నారు. లేపేసాను మా పాపని. లేపిన పక్షంలో ఎంఆర్ఐ స్కాన్ చేస్తానని చెప్పి తీసుకెళ్ళారండి. ఉదయం 10:30 తీసుకెళ్ళారండి పాపని. లోపల తీసుకెళ్ళిన తర్వాత ఏవీ డోసులు మొత్తం 4 సార్లు చేశారండి. ఏవీ డోసు లోపల ఫస్ట్ 2 సార్లు చేశారండి. తర్వాత అది ఇంకా అవ్వలేదని స్కాన్ మళ్ళీ ఇంకో 2 సార్లు చేశారండి. ఆ లోపల ప్రాణం పోయిందండి మిషన్లోనే. ఎలాగంటే పాపకేమో ఊపిరితిత్తులు పడిపోయి క్యాన్సర్ వస్తుందని చెప్తున్నారండి. మాకు ఎటువంటిది మాకు తెలియదు సార్. మేము భేదంలో ఏదో కూలి పని చేసుకున్నామండి. ఏదో కనక వాళ్ళు డబ్బు పెట్టి పాపను కళ్ళమంటే 5 లక్షల రూపాయలు.